స్టార్ట్. సో గైస్, ఈ సౌండ్ మిషన్ సౌండ్ వినిపించదు. సో పైకి వెళ్ళడానికి మనకు పర్మిషన్ అయితే లేదు, కింద మాత్రం చూపించాలి అంతే. మనకి ఏంటంటే అక్కడ చూపించే కదా మీటర్, దాంట్లో వచ్చి దీంట్లో మిక్సర్, ఈ మిక్సర్లో మిక్స్ అవుతాయి. ఈ 2 మిక్సర్లో మిక్స్ అయ్యి మనకి అక్కడి నుంచి ఆ కన్వేర్ నుంచి ఇలా వస్తాయి అనమాట. ఈ కన్వేర్ నుంచి వచ్చి మెయిన్ బ్లాక్ దగ్గరికి వస్తాయి. మెయిన్ మిక్సర్ చెప్పాను కదా, ఎక్కువ మంది మనకు వర్కర్స్ అవసరం లేదంటే చూడండి, ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు అంతే. అది కూడా ఏమైనా బ్లాక్ ఏమైనా డ్యామేజ్ వచ్చింది అంటే, బ్లాక్ ఏమైనా డ్యామేజ్ ఇస్తే దాన్ని తీయడం మాత్రం ఒక మనిషి ఉంటాడు అంతే. తర్వాత ఇంకేం అవసరం లేదు, చూసుకోవచ్చు. బ్లాక్ అంటే ఎలా వస్తుందో చూసుకోవచ్చు. రోడ్ డివైడర్, ఇది డివైడర్ బ్లాక్. వాళ్ళే ఆపరేటర్ కనిపించారుగా, వచ్చి చూసుకొని పోతూ ఉంటారు ఏమైనా చిన్న మిస్టేక్ ఏమైనా ఉన్నాయా లేదా అనేసి. లోపల మొత్తం బ్లాక్స్ మొత్తం క్లీన్ చేయడానికి ప్రెసెస్ కూడా ఉంటాయి. కాబట్టి వర్క్ చేస్తే ఇప్పుడు వర్క్లో ఆఫీసర్ ఏంటో మరి చూసుకోవచ్చు. ఇదేంటి ఫైబరా ఇది చూడండి గ్యాస్. యాక్చువల్గా ఇది నేను చూసి గ్రానైట్ అనుకున్నా, యాక్చువల్లీ గ్రానైట్ కాదు, ఇది ఫైబర్ ప్లేట్ అనేది. ఎవరు ఇచ్చే కూడా ఫస్ట్ మార్నింగ్ అయినా యాక్చువల్గా ఇండియా అందరు చెందుతుంటారు కానీ ఇలాంటి టెక్నాలజీ ఎంత మిషన్స్ అంత వచ్చిన తర్వాత ఇది అక్కడ కూడా లేదు, కష్టం కదా. ఇప్పుడే మనకి ఎలా ఉందంటే ముందుకి ఇంకా అడ్వాన్స్గా అయిపోతాం మనకు పని ఉంటుందో లేదో కూడా తెలియదు మనకి. చూసారుగా వెళ్ళి అక్కడికైతే లిస్ట్ చేసిన తర్వాత అక్కడ బ్యాగ్ వెళ్ళిపోదు, మళ్ళీ సేమ్ ఆడియో అనేది వెళ్ళిపోదు. పెట్టి అది ఎట్లా పెట్టుకుంటుంది, అది ఎట్లా చేస్తుంది, ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట మీకు. దగ్గర చూడండి, స్లో అయింది. దీని ఎంత దగ్గరికి కావాలంటే చూడండి, ఇదే సెన్సర్. ఈ సెన్సర్ ఈ ప్లేట్ దగ్గరకు వచ్చిందంటే లైట్ అంటుతుంది చూడండి. ఆ లైట్ అంటిందా, ఇప్పుడు పొజిషన్కి వచ్చింది అని తెలుసుకోయింది మిషన్. ఇప్పుడు ఆటోమేటిక్ డౌన్ చేస్తూ ఉంది. ఇది డౌన్ చేసి మళ్ళీ వాపస్ వెళ్తుంది అన్నమాట. ఇది ఓకే. ఇటువంటి మిషనరీస్ వచ్చిన తర్వాత లేబర్స్కి అయితే పని అయితే ఉండదు. సో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ పని చేసుకుంటే మంచిది. ఒకరికి ఏమైందంటే లేబర్ ఎక్కువ కష్టం ఇచ్చినా ఏం చేసినా కానీ కొంతమంది డబ్బులు మిషన్స్ పెడితే లేబర్కి ఎటువంటి పని ఉండదు. ఇది మాత్రం డెఫినెట్ చెప్తారు, ఎందుకంటే ఇది ఆరంభం మాత్రమే. సో మనకి ఒక వారంలో లేబర్ ద్వారా అయ్యే పని వారంది 1 డేలో కంప్లీట్ చేస్తుంది ఇక్కడ. అంటే మినిమం మనకి తక్కువ కానీ ఒక 10 మంది లేబర్ వారం రోజులు ఎంతైతే పని చేస్తారో జస్ట్ ఇది 1 డేలో అంతవరకు కంప్లీట్ చేస్తుంది ఇది. ఓకేనా? అందుకే ఇప్పుడు ఏమంటే ఎవరైతే మామూలు కూలి పని చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా పని చేస్తే మంచిది. చేయలేదు అంటే ఎటువంటి బిజినెస్ వస్తాయి, మీకు నాకు ఎటువంటి పని అనేది ఉండదు. సో యాక్చువల్గా ఇంకోటి ఇక్కడ ఈ లోకల్లో ఏమైనా నెంబర్ 1 బ్రిక్స్ అంటే ఆలు బ్లాక్స్ బ్రిక్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి వీలువే. యాక్చువల్గా కంపెనీ పేరు లాస్ట్లో మీకు చెప్తాను. కింద దగ్గర రండి. ఈ ఏజ్ చూసుకోవచ్చు, ఏది ఎంత షార్ప్గా ఉన్నాయి, పైన డిజైన్స్ అంటే స్మూత్నెస్ కూడా మనకి. యాక్చువల్గా పైన ఇంకో సిమెంట్ వేసి ఒక తాపీతో లెవెల్ చేసినట్టుకైతే అంత క్లీన్గా అయితే వచ్చింది ఫినిషింగ్ అనేది. ఆ తర్వాత మీరు అంచు చూసుకోవచ్చు. మన కార్యర్స్ కానీ ఏవో కానీ క్వాలిటీ అనేది అలా ఉంటుంది ప్రతి ఒక్కటిను. చూడండి, అప్పుడే గుద్దిరాని గట్టిగా మాత్రం చిన్న డ్యామేజ్ లేదు. పదండి, అది చాంబర్ ఎట్లా కోల్డ్ అవుతుందని చూపిస్తాను. ఇవన్నీ ఇలా పెట్టిన తర్వాత వరుసగా పెట్టిన తర్వాత కొంతమంది బయట అంటే మనం బయట చేసే ఈ ఆలు బ్లాక్స్కి క్యూరింగ్ అయినా చేయాలి, వాటర్ క్యూరింగ్ అయినా చేయాలి. కానీ ఇక్కడ మనము ఎటువంటి క్యూరింగ్ అయినా చేయము, జస్ట్ ఎయిర్ క్యూరింగ్ మాత్రం చేస్తాం. ఎయిర్ క్యూరింగ్ ఎలా ఉంటుందని నేను చూపిస్తాను. సేమ్ అనమాట. చూడండి, ఒక్క చుక్క డ్రాప్ నీళ్ళు లేదు. చూడండి క్లియర్గా లాస్ట్ గంట చూపిస్తున్నాను, ఒక చుక్క డ్రాప్ నీళ్ళు లేదు. చూడండి, ఓన్లీ బీట్ ప్రొసెస్ చేస్తుంది అంతే నీళ్ళతో. సరిగా
ఇది ఒకటి తగిలింది, గట్టిగా వస్తుంది. ఇది ఎయిర్ వెళ్తుంది అనమాట. ఎయిర్ వెళ్ళుకొని అక్కడ ఎయిర్ ప్రెషర్ ఇస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఇప్పుడు తమ్ముడు చూపించాడు కదా మీకు ఎయిర్ అనేది ఈ ఎయిర్ అనేది ఎలా పాస్ అవుతుంది అనేసి యాక్చువల్లీ వీళ్ళు వాటర్ అనేది అన్ని పంపిస్తారు మీకు. ఇది ఈ ఛాంబర్స్ అంటే మనకి వాటర్ అనేది స్ప్రెడ్ చేస్తారు, కానీ చేసే వాటర్ ఉంటుంది హెవీ హాట్ వాటర్ స్ప్రెడ్ చేస్తారు. ఆ చేసిన తర్వాత ఎయిర్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఆ వాటర్ కాస్త గాల్లో కలిసిపోతుంది. గాల్లో కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే దాన్ని ఎయిర్ క్యూరింగ్ అంటారు. అంటే వాటర్ క్యూరింగ్ కాకుండా ఎయిర్ క్యూరింగ్ హాట్ వాటర్, అది హాట్ వాటర్ని క్యూరింగ్ చేయడం వల్ల బ్లాక్స్ అనేవి ఇంకా స్ట్రాంగ్ అనేవి వస్తాయి. ఆ స్ట్రాంగ్ కూడా మీకు బయట ఆలు బ్లాక్స్ అనేవి మీకు ఎత్తిసి కూడా చూపిస్తాం, ఓకేనా. యాక్చువల్లీ ఇంత ఇప్పుడు ఇవి ఎలా అయితే మనము డ్రై చేస్తాం అనేది మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. ఇక మనం అక్కడ నుంచి ఇక్కడ డ్రై చేసిన బ్రిక్స్ని ఎలా బయటికి సప్లై చేస్తాం, బయటికి ఎలా పట్టుకెళ్తుంది అక్కడికి చూపించి బయటికి వెళ్దాం. తర్వాత మనకి ఈ బ్లాక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో తర్వాత దాన్ని ఒక టిప్పర్లో ఎలా లోడ్ చేస్తారో ఆ మిషన్ కూడా నేను చూపిస్తాను, ఓకేనా. గుడ్ లక్. సరే గైస్, మా అన్నయ్య చూపించాడు కదా, చూడండి నాకు ఫుల్ సెవెన్ కారిపోయింది. మా అన్నయ్య గంటలు కారింగ్ అని తెలియదు. లోపల మాత్రం హీట్ ఉంది, సేమ్ మన వైజాగ్ లో ఉన్నట్టే ఉంది హీట్ మాత్రం. కానీ బయటకి బెంగళూరు కదా, బయటకి చల్లగా ఉంటుంది. ముందైతే మన ఆపరేటర్ పని చేసుకుందాం మన మేనేజర్స్. మన సైడ్ వాళ్ళే ఇస్తామంట. ఇక్కడ ఆపరేటర్ మొత్తం సిస్టమ్ ఎలా ఉందంటే యాక్చువల్గా మొత్తం ఆటోమేటిక్ మార్నింగ్ వస్తారు, మొత్తం ఆల్రెడీ చెక్ చేసి మనకి వర్క్ ఏం జరగాలి, ఏ బ్లాక్ చేయాలి అనేది మార్నింగ్ మొత్తం చూసి ఇక్కడ సిస్టమ్ ఆపరేట్ చేసిన తర్వాత ఆ సిస్టంలో ఆపరేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ప్రతి వర్క్ అనేది వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఎంతైనా చూపించామో అంతా ఆటోమేటిక్. దీనికి సంబంధించింది ఈ బాక్స్ వచ్చి ఆ ముందులో సంబంధించింది అది మిక్సింగ్ చేసేది అన్నీ ఈ ప్యానల్ ఒకటి వచ్చి ఈ ఆప్షన్. ఇప్పుడు మీకు ఒక చిన్న బ్రేక్, ఎందుకంటే వర్క్ రన్నింగ్ అవుతుంది కాబట్టి మొత్తం మీద చూపించలేని పరిస్థితి. మనకి సెన్సర్స్ ఉన్నాయి కాబట్టి మనల్ని అంత బేగా అలో అయితే చేయరు వర్క్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఒక చిన్న టీ బ్రేక్ తర్వాత మనకి మిషన్ అనేది ఆఫ్ చేసేస్తారు. ఎలాగో లంచ్ టైంకి ఆపేస్తారు కదా, అప్పుడు మీకు అక్కడికి వెళ్ళేది అవి ఎలా వస్తాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కాకపోతే ఇప్పుడు చేయలేని పరిస్థితి, సారీ, చూపిస్తాను, ఖచ్చితంగా చూపిస్తాను, ఓకేనా.